శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేసగాళ్ల శ్రీనివాసులు, సింగిల్ విండో అధ్యక్షుడు మేకల రామాంజనేయులు, ఎస్ఎస్ఎల్ పట్టణ అధ్యక్షుడు కిరోసిన్ పోతులయ్య మాట్లాడుతూ మరకతరక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని, లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితులను కించపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరిస్తూ నిరాధార ఆరోపణలు చేస్తే తగిన విధంగా స్పందిస్తామని పేర్కొన్నారు. తక్షణమే ఎంఎస్ రాజుకు క్షమాపణ చెప్పకపోతే గురువారం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రకాష్ రెడ్డి ఎంఎస్ రాజు గారి మీద ఆధారం లేని ఆరోపణలు చేసినాడు. ఓ ప్రకాష్ రెడ్డి, ఎందుకు నీకు ఇంత అహంకారం? బీసీలన్నా ఎస్సీలన్నా ఎందుకు ఇంత నీకు అహంకారంగా మాట్లాడుతున్నావు? గతంలో రాప్తాడు నియోజకవర్గంలో మీరు ఏ విధంగా అవినీతికి పాల్పడినది అందరికీ తెలుసు. నీ గత చరిత్ర ఎవరికి తెలియదు అనుకోవద్దు. గతంలో పరిటాల రవీంద్ర నీకు ఆ రోజు జెడ్పీటీసీగా మీకు అవకాశం ఇచ్చింటేనే మీ రోజు రాజకీయ తెలుస్తుంది. అదే మీ పార్టీలో ఇలాంటివి లేవు. తెలుగుదేశం పార్టీలో ఈరోజు సత్యసాయి జిల్లాకు ఎంఎస్ రాజు గారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా చేసింది. అదే కాకుండా దళితులను ఈ రాష్ట్రంలో అనేక ఉన్నత పదవులను అలంకరించే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. మీ పార్టీలో అయితే ఎలాంటి సిస్టమ్ లేవు కాబట్టి మీరు ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఒక కురవ సామాజిక వర్గం ఇంట్లో ఉండి ఈరోజు వాళ్ళకు బాడీని ఎగ్గొట్టి వాళ్ళనే బెదిరిస్తున్నారు. ఇలాంటివి అనేక దోపిడీలు మీరు సోదరులంతా గత ప్రభుత్వంలో చేసినారు. అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ సామాజిక వర్గం జోలికి వస్తే ఖబర్దార్, మీరు చాలా ఇబ్బంది పడతారు. గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ దళిత డాక్టర్ని మాస్కులు అడిగిన దానికి ఆ దళిత డాక్టర్ వెంటాడి వేధించి చనిపోయేటట్టు చేశారు. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గం చేసే వాళ్ళ దళిత డ్రైవర్ను మీ వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి ప్రకాష్ రెడ్డి అలాగే ధర్మవరంలో కుక్కలు పిచ్చి కుక్కలు తిరుగుతూనే అంటున్నావు. ఈరోజు గతంలో పరిటాల రవీంద్ర గారు 93-94లో నీలాంటి పిచ్చి కుక్కలు ధర్మవరంలో తిరిగి అరాచకం చేస్తుంటే ఆ రోజు పరిటాల రవీంద్ర గారు ఆ పిచ్చి కుక్కలన్నీ తలుపు కొట్టాడు. ఈరోజు పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరానికి మీలాంటి పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు తలుపు కొట్టేదానికే పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు. గతం మర్చిపోకుండా ప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో. దళితులను ఇస్తే నువ్వు రాజకీయంగా సన్యాసిగా స్వీకరించే పరిస్థితి అవుతుంది. కాబట్టి దళిత జాతిని క్షమాపణ చెప్పు. ఎంఎస్ రాజు గారికి నేను అనేది తప్పు అని సమానం చెప్పకపోతే ఖచ్చితంగా దళితులు ఖచ్చితంగా గురువారం రోజు ఎంత చూసే సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా అయితే దళితులు చేశాడో మేము తగ్గేది లేదు. దళిత జాతి అంతా ఏకమై ఎంఎస్ రాజు గారికి అండగా ఉంటామని నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి వాడు ఒక తోపుదుర్తో ఇంకోడు అర్థం కాని పరిస్థితి వాడికే తెలియదు. అట్లాంటి పనికి మాలిన ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఒక మాజీ ఇప్పటికైనా కానీ పరిటాల సునీతక్క గారి పైన, మా యువ నాయకులు పరిటాల శ్రీరామ్ గారి పైన అవాకులు చవాకులు పేరేది మానుకోండి. ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయంలో కూడా వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. అంటే మీకెందుకంటే మీరు వాళ్ళ గురించి మాట్లాడకపోతే మీకు మనుగడ లేదు. వాళ్ళ గురించి మాట్లాడితే 10 మంది వింటారు. అట్లాంటి సందర్భం బట్టి అలాంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు. నీవు ఏదైనా చేస్తే ప్రజలకు మంచి పని చేసి పేరు సంపాదించుకోమని వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం మాత్రం ప్రజలు ఎవరు నమ్మరు. వాళ్ళపైన మాట్లాడేటప్పుడు నీ బతుకు ఏంది, నువ్వు గతంలో బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ నీ పైన ఎన్ని కేసులు ఉండని నువ్వేం చేశావో కనీసం ఇంగితంగా ఉండి మాట్లాడు. మీరంతా ఎట్లయితే దళిత జాతుల్ని